ప్రియమైన వారలారా, యేసు నామములో మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. చాలా అద్భుతమైన ఒక స్థలం కదా ఇది. యెరూషలేము ప్రహరీ యొద్ద ఉన్న ఒక ద్వారము. ఇది దమస్కు ద్వారమని పిలువబడుచున్నది. దమాస్కస్ గేట్ అని అంటే ఈ గుమ్మం ద్వారా బయటికి వస్తే ఈ రోడ్డు సూటిగా దమస్కస్ పట్టణమునకు వెళుతుంది. కనుక దీన్ని దమస్కు గుమ్మమని పిలుచుచున్నారు. దీనిలోనికి వెళితే అనేక మంది ప్రజలు నివసించుచున్నారు. అంగళ్ళు ఉన్నవి. అనేక మంది ప్రజలు కుటుంబ సమేతంగా నివసిస్తున్నారు. దీనిలో నుండి వెళితే మనమొచ్చి హేరోదు ఉన్న అంతఃపురం, పిలాతు అంతఃపురం వాటన్నిటినీ చూడగలము. ఈ గుమ్మం గుండా లోనికి ప్రవేశిస్తే ఆ పాత యెరూషలేము అన్నిటినీ మీరు చూడగలరు. ఈ విధమైన రాళ్లతో అన్ని వీధులు, కట్టడములను కట్టిండుట చూడగలము. చాలా వ్యత్యాసమైన ఒక పట్టణము కదా ఇది. చాలా ముఖ్యమైన పట్టణము, ప్రపంచమంతటిలో ముఖ్యమైన ఒక పట్టణము. ఎందుకంటే ఆకాశమును భూమిని కలుగజేసిన దేవుడు వచ్చి శిలువలో మరణించి రక్షణ కలుగజేసిన ఒక పట్టణము. ఇక్కడే ఆయన మరణమును జయించి జీవంతో కూడా లేచారు. ఇక్కడే మొదట ఆత్మదేవుడు కుమ్మరించబడి సంఘము స్థాపించబడింది. ఇక్కడే యేసు మళ్లీ వచ్చినప్పుడు ఈ పట్టణంలోనే రాజాది రాజుగా ఉండి ఆయన రాజ్య పరిపాలన చేసి ప్రపంచమంతటినీ పాలించును. అందువలన ఈ పట్టణము చాలా ముఖ్యమైనది. కనుక సాతానుడు ఈ పట్టణం మీద గురి ఉంచి ఈ పట్టణం యొక్క సమాధానమును చెడగొట్టి అనేక కార్యములు అన్నిటినీ చేస్తూ ఉన్నాడు. అందుకనే యెరూషలేము యొక్క సమాధానము కొరకు వేడుకొనుడి అని ఆ కాలములోనే దావీదు చెప్పాడు. కనుక ఈ పట్టణం కొరకు మనము ప్రార్థన చెయ్యాలి. ఈ పట్టణంలో సమాధానము, ఆశీర్వాదము కలగాలి, రక్షణ కలగాలి. ఇక్కడున్న ప్రజలందరి రక్షణ కొరకు మనము ఆసక్తితో ప్రార్థించాలి. సరే, దేవుడు ఈ దినం ఏ వాక్కు నాకు ఇచ్చిచున్నారు? ఆదికాండం 26వ అధ్యాయము 3వ వచనము. దేవుడేం చెప్తున్నారో తెలుసా? నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. ఐ విల్ బీ విత్ యూ అండ్ ఐ విల్ బ్లెస్ యూ. నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదించెదను. 2 కార్యములను చెబుతున్నాడు. మొదట నేను నీకు తోడయ్యుండెదను. ఇదే చాలా ముఖ్యమైనది. దేవుడు తోడయ్యుంటే అదే గొప్ప భాగ్యము. ఆకాశము భూమిని కలుగజేసిన దేవుడు మనకు తోడుగా ఉంటే ఎక్కడికి వెళ్ళినా తోడై ఉంటారు. మీరు పనికి వెళుచున్నారా, సేవకు వెళుచున్నారా, చదువుకోవడానికి వెళుచున్నారా, లేక బిజినెస్కి వెళుచున్నారా, ఎక్కడికి వెళ్ళినా తోడై ఉంటారు. అదే మనకు గొప్ప భాగ్యము. నాకు తోడుగా ఎల్లప్పుడూ దేవుడు ఉన్నారు అంటే దానికంటే గొప్ప సంతోషము, కాపుదల ఏదియూ లేదు. దేవుడు వాక్కునిచ్చుచున్నారు. నేను నీకు తోడయ్యుండి మొదట నీకు తోడై ఉంటానని చెబుతున్నారు. అయితే మీరు ప్రభువుతో ఉండాలి. మీరు ప్రభువుతో ఉంటే ప్రభువు మీతో ఉంటాడు. పొగ త్రాగే మనిషితో కూడా దేవుడు ఉండగలరా? త్రాగే మనిషితో దేవుడు ఉండగలరా? ఎప్పుడు దుర్మార్గంతో నడిచే వ్యక్తితో దేవుడు ఉండగలరా? ఎప్పుడూ ఇతరుల మీద కొరతలు చెబుతూ ఈర్ష్యతో ఉండే వ్యక్తితో దేవుడు ఉండగలరా? లంచం తీసుకునే వ్యక్తితో దేవుడు ఉండగలరా? ఇతరులను గూర్చి చాడీలు చెప్పే వ్యక్తితో దేవుడు ఉండగలరా? ఆలోచించండి. కనుక ఆయన మీతో కూడా ఉండాలి అంటే దానికి అర్హత కలిగిన వ్యక్తులుగా మీరు ఉండాలి. మిమ్మల్ని సమర్పించుకోవాలి. అర్హత మనకు ఎలా కలుగుతుంది? ఆయనే చేయగలరు. నేనే నిన్ను పరిశుద్ధపరచు యెహోవాను అని చెబుతున్నారు. కనుక ప్రతిదినం ఉదయమునే లేచి, దేవా నన్ను పరిశుద్ధపరచుడి, నాకు తోడయుండుడి, మిమ్మల్ని దుఃఖపరిచే ఏదీ నేను చెయ్యకూడదు, నన్ను విడిచి మీరు నన్ను విడిచిపోవునట్లు ఏదీయో చెయ్యకుండా నన్ను కాపాడుడి అని ప్రార్థన చెయ్యాలి. అందుకనే ఉదయం లేచి వేదవాక్యమును చదివి ప్రార్థన చెయ్యండి అని చెప్పేది. నన్నే చూడండి, ఇన్నేళ్లు పరిచర్య చేసినా వేకువనే లేచి ఈ దినం నాకు తోడై ఉండాలి, మిమ్మల్ని దుఃఖపరిచే కార్యమును నేను చెయ్యకూడదు, నన్ను కాపాడి పరిశుద్ధంగా నడిపించండని ప్రతిదినం నేను ప్రార్థన చేయుచున్నాను. ఎందుకంటే ఆయన తోడై ఉండడమే ముఖ్యము, గొప్ప భాగ్యము. తోడై ఉంటే ఆశీర్వదించెదరు. మీకు ఏ ఆశీర్వాదం కావాలి? చదువుకుంటూ ఉంటే జ్ఞానం కావాలి. బిజినెస్ చేస్తే బిజినెస్లో ఆశీర్వాదం, సమృద్ధి కావాలి. మీరు వ్యవసాయం చేస్తే భూములు ఆశీర్వదింపబడాలి. సేవ చేస్తే సంఘం అభివృద్ధి చెంది పెరగాలి, సేవ ఆశీర్వదించబడాలి. మీకు ఏ ఆశీర్వాదం కావాలో అన్నీయూ యేసులో ఉన్నవి. ఆ ఒకే దేవునిలో సకల విధములైన ఆశీర్వాదములు ఉన్నవి. నిన్ను ఆశీర్వదించెదనని చెబుతున్నారు. కుటుంబమును ఆశీర్వదించెదరు, నీ సంతతిని విస్తరింపజేసెదరు, స్వస్థత బలమునిచ్చెదనని చెబుతున్నారు. దీనికంటే మనకేం కావాలి? కనుక ఆయనతో ఉండుటకు సమర్పించుకుంటే సకల ఆశీర్వాదములు సంపూర్ణంగా ఉంటాయి. ఒక నిమిషం చెబుతారా? యేసయ్యా, మీరు నాకు తోడుగా ఉండాలయ్యా, మీరు నన్ను విడిచి తొలగిపోకూడదు, మీకిష్టం లేనిదేదియూ చెయ్యకూడదు.
మీరు వాక్కునిచ్చినట్లు నన్ను ఆశీర్వదించుడి. ఈ దినం ఈ కార్యంలో నన్ను ఆశీర్వదించుడి. యేసు నామములో ఆమెన్, ఆమెన్.